నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి వర్ధనపేట గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వసతి గృహంలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వర్ధనపేట గిరిజన బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా జర్నలిజం ప్రాముఖ్యత, రాజ్యాంగ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి, ఆహార నాణ్యతపై ఆరా తీసిన కలెక్టర్ ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. వసతి గృహంలో వంట సామాగ్రి నిల్వలను పరిశీలించి వర్షాకాలంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వార్డెన్కు ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, డిటిడిఓ నారాయణ రెడ్డి, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇతర అధికారులకు అదే అందరికి కూడా ఈరోజు స్ఫూర్తి సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. సో థర్డ్ ఫోర్త్ వల్ల కొద్దిగా అవగాహన. న్యూస్ రాసేదాన్ని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు ఎప్పుడన్నా విన్నారా? వినలేదు కదా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారంటే నేను ఎట్లా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది మార్గం తెలుస్తుండదు. సో ఆయన ఏం చేస్తాడు అంటే తపస్సు చేస్తాడు. చేస్తే ఒక పెద్ద ఆయన ఒక ఆయన వస్తాడు, దారిలో కూర్చొని ఉంటాడు. సో ఆయనకు పోయి ఎట్లా పోవాలా దేవుడి దగ్గరికి అని అంటే, నువ్వు ఈ మార్గంలో వెళ్ళి నీకు దేవుడు అనిపిస్తాడు అని అంటాడు. అంటే సరే అనుకొని పోతాడు. ఫస్ట్ మార్గంలో పోయినప్పుడు అతనికి ఏంటంటే ఒక ఆయన జపం చేస్తూ కనిపిస్తాడు. సో జపం చేస్తూ కనిపిస్తే ఇతను యోగి కదా, ఇతనికి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, నువ్వు జపం చేసినావు నీకు దేవుడు కనిపించిండా అని అంటాడు. అదే నాకు కనపడలే, దేవుడు వస్తాడో రాడో నాకే తెలియదు, నేను ఏం చేయాలో తెలుస్తలేదు, ఇంకెన్ని రోజుల నుంచి చేయాలో తెలియదు అని అంటే, సరే నేను దేవుడిని ₹1 దొరుకుతుంది ఫస్ట్. ఆయన అదృష్టం ఆ రోజు అనుకుంటాడు. ₹1 దొరికింది అని అంటే ఇది కూడా దాటేస్తాను. సరే చెప్పు. ముందుకే చూడాలి, వెనకకి చూడకూడదు. ఓకే, ఇంకా పాజిటివ్గా థింక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కొంతమందితో చెప్తావు, నువ్వు 2 చెప్తావు, ఇంకో 2 చెప్పండి. నువ్వు చెప్తా ఏం నేర్చుకున్నావు కథలో? దా, నీ పేరేంటి? కీర్తనదా? తొందరపాటు ఉండకూడదు. ఓకే, వెరీ గుడ్. ఇంకో పాయింట్ చెప్పింది కాదని ఎంత ఉండిపోతే ఎంతకే ఉంటాం మేడం, దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ఓకే, సో దీని అంతటినీ దాటి ఇంకో విషయం ఉంది, మనం ఎప్పుడూ ఒకటి మర్చిపోతాము. స్ఫూర్తి ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాము మనము గత సంవత్సరంన్నరలో కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము మన పిల్లలలో ఏదైతే జీవ నైపుణ్యాలు ఉంటాయో వాటిని పెంపొందించే విధంగా ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో బేసిక్గా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, భయం లేకుండా ఎట్లా మాట్లాడాలి, అండ్ ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా అధిగమించి జీవితంలో సక్సెస్ఫుల్గా అవ్వాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొని మనము ఒక వర్కింగ్ సీనియర్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్ తోటి ఈ ప్రోగ్రామ్ ఒక కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఎవ్రీ టైం ఒక ఎక్స్పర్ట్ని పిలుస్తాము. దాంట్లో వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు షేర్ చేస్తారు. ఈసారి మనము జర్నలిస్ట్ని పిలవడం జరిగింది. ఇట్లానే మనం సైబర్ క్రైమ్ మీద మాట్లాడినాము, దెన్ పాస్కో చట్టం మీద మాట్లాడినాం పిల్లలతోటి, ఫైనాన్షియల్ లిటరసీ మీద కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం వలన ఏంటంటే పిల్లలకి తెలియని అరీనాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రపంచంలో వాళ్ళు అనుకునేదే ప్రపంచం కాదు, ఇంకా బయట చాలా ఎక్కువ ప్రపంచం ఉంది, అది చూడాలి అని అంటే బాగా చదువుకోవాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తున్నాం.